ప్రస్తుతం మనతో మాట్లాడేందుకైతే తెలుగుదేశం పార్టీ తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు రాష్ట్రానికి సంబంధించి టీడీపీ ఆశ అంటే బాగా అందరికీ నోటెడ్ అనుకుంటా. చెప్పండి ఆశాక, ఎలా జరిగింది ఈ విధ్వంసం అనే పుస్తక ఆవిష్కరణలో? చాలా నమ్మలేని విషయాలు అయితే అటు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఇటు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి చెప్పుకొచ్చిన పరిస్థితి. స్టేజీ మొత్తం కూడా ఈరోజు మీరే దగ్గరుండి ఆర్గనైజ్ చేసిన పరిస్థితి. ఎలా చూడొచ్చు అంటారు? నిజంగా ఈరోజు ఈ బుక్స్ రాసిన మన సురేష్ గారికి నమస్కారాలు చేయాల ముందు. ఎందుకంటే ఉన్న వాస్తవాలు కళ్ళకి కట్టినట్టు ఆయన చూపించారు. అమరావతిలో ఏం జరిగింది, అమరావతి రైతుల మీద ఏ దాడులు జరిగినాయి, ఎస్సీల మీద ఏ రకంగా దాడులు చేశారు, మైనారిటీల మీద ఏ రకంగా దాడులు చేసి హింసలు చేసి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నట్టు, ఎంత బాధకి వాళ్ళకి సావుకి కారణమైన సైకో జగన్ రెడ్డి పాలన మీద ఈ పుస్తకం గురించి నిజంగా ఎవరైనా కూడా తెలియని వాళ్ళు ఈ పుస్తకం చదివితే వాస్తవాలు మీ కళ్ళ ముందే ఉంటాయని తెలియజేస్తున్నాం. రెండోది, ఈరోజు ఏమల్లో జరిగిన ప్రోగ్రాంలో పవన్ కళ్యాణ్ గారి కానివ్వండి, మన నారా చంద్రబాబు నాయుడు గారి కానివ్వండి, వాళ్ళు ఇద్దరు ఆ పుస్తకంలో చూసి నిజంగా హవాకైపోయారు. ఎందుకంటే కొన్ని విషయాలు వాళ్ళకు కూడా తెలియని విషయాలు ఉండొచ్చు. దాంట్లో ఈ పుస్తకంలో ఉన్న విషయాలు చదివి ఈ ప్రజల్లో ఉన్న అమరావతిలో, రాజధానిలో ఉన్న అమరావతి మహిళల మీద దాడులు ఏ రకంగా ఉన్నాయని వాళ్ళు నిజంగా చాలా బాధకు కూడా వాళ్ళకి గురి అయ్యారు. అట్లాంటి బాధ మళ్ళీ ఎవరికి రాకూడదు. రాజధాని మనకి కావాలి అనుకుంటే 5 కోట్ల మంది ప్రజలంతా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వస్తారని ఆకాంక్షిస్తున్నారు. ఎందుకంటే డబ్బు పెట్టుకొని, అంటే అవినీతి డబ్బు కొన్ని కోట్లు లక్షలతో సహా సైకో జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారికి డబ్బు అవసరం లేదు. ఇలా ప్రజల్లో గుండెల్లో ఉన్నారు. ప్రజలంతా కూడా ఆయన కొనుక్కున్నారు. ఆయన సీఎం సీట్లో ఎప్పుడు కూర్చోబెట్టాలని ఎదురు చూసే రోజులు 60 రోజులే ఉన్నాయి. 60 రోజులంటే 2 నెలలు. అది ఎప్పుడు వచ్చిందా అని చూస్తూ ఉన్నాము. ఓకే, చంద్రబాబు మేనిఫెస్టో కిచిడి మేనిఫెస్టో హైదరాబాద్లో పుట్టుకొచ్చింది. మన మేనిఫెస్టో ప్రజల కష్టాలని బాధలని అన్నీ చూసి పుట్టుకొచ్చింది అన్నట్టు కూడా ఈరోజు మేనిఫెస్టోకి ఒక ఈక్వేషన్ అయితే ముఖ్యమంత్రి చెప్పాడు. ఎలా చూడొచ్చు అంటారు? ఈయన ఒక ముఖ్యమంత్రి, ఈయన ఒక చాతగాని సైకో ముఖ్యమంత్రి, ఆలుగడ్డకి ఉల్లిగడ్డకి తెలియని ముఖ్యమంత్రి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నామంటే దౌర్భాగ్యం చేసుకున్నాం. మనం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యము. అరే బాబు సైకో, నువ్వు బాబు గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. 9 సార్లు ఆయన 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన నాయకుడు, 3 సార్లు ప్రతిపక్షం చేసిన నాయకుడు. ఇవాళ ఆయన ప్రధానమంత్రికి కూడా ఆయన ఫస్ట్ ప్లేస్లో ఉన్న నాయకుడు. ఆయన గురించి నువ్వు మాట్లాడుతున్నావంటే నీకు ముందు ఈ నత్తి మాటలు తీసుకెళ్ళి నువ్వు సరిగ్గా మాట్లాడుతున్నావు నేర్చుకున్న తర్వాత నువ్వు స్టేజ్ల ముందు రావాలా. ఈ సైకో మాట్లాడే మాటలు. కొంతమంది మంత్రులు ఉన్నారు, ఈ ఉప్పగాళ్ళు జీవితాలంతా అయిపోయినాయి. అరే బాబు, మీకు 2 నెలలు అంటే 60 రోజులు మీ బతుకులు. 60 రోజులకి తట్టాబుట్ట సర్దుకొని ఎట్లెళ్తాని కూడా మీకు అర్థం అవ్వక మళ్ళీ మా బాబు గారితో మీరు ఫోన్ కాల్లో ఉన్నారంటే మీకు సిగ్గుందరా? మా బాబు గారితో మీరు ఫోన్లు చేసి మీకు పార్టీలో వస్తాం, టీడీపీలో వస్తామని చెప్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, ఇవాళ 10 సంవత్సరాలు మేము రాజధాని హైదరాబాద్ వదిలిపెట్టి వచ్చి ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు 2014లో బస్సులో ఆయన కూర్చొని ఆయన నిద్ర కూడా లేకుండా 18 గంటలు పనిచేసి ఇలా అమరావతికి ఏ రకంగా చేశాడో చూసి ఇట్లాంటి సైకో వచ్చి అమరావతిని నాశనం చేసి 3 రాజధానులని చెప్పి 3 ఇటుక రాళ్ళు కూడా పెట్టలేని బతుకు మీది. మొన్న ఇంకోటి మాట్లాడుతున్నాడు, ఆయన బాబాయ్ టీడీ చైర్మన్ సుబ్బారెడ్డి గారో సంథింగ్ ఎవరో ఆయన కూడా మాట్లాడుతున్నాడు. ఇంకో 10 సంవత్సరాలు హైదరాబాద్లో రాజధాని పెంచితే పోయిద్ది, ఉమ్మడి రాజధానిగా ఉంటే పోయిద్ది అంటే, అరే ఇంతకన్నా నీచమైన రాజకీయం ఏమైనా ఉందా? అంటే ప్రజలకి 5 కోట్ల మంది ప్రజలకి మైండ్ డైవర్ట్ చేయడానికి వీళ్ళ మైండ్లో ఏ రకంగా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఎదురు చూస్తున్నారో ఇలా మైండ్ డైవర్ట్ చేయడానికి కోసము ఈ భాష కూడా మీరు వాడుతున్నారంటే మీకు ప్రజలు చెప్పులతో కొట్టి తరిమి కొట్టి పంపిస్తానికి రోజులు సిద్ధంగా ఉన్నాయి. ఇవాళ కొంతమంది కోతలు కూసిన ఈ రోజాకి ఇప్పటివరకు సీటే గతి లేదు. ఈ
కోడాలి ఈ గుడివాడ గుట్కాగాడికి సీట్ ఇప్పటివరకు కన్ఫర్మ్ అవ్వలేదు. వాగిన వాళ్ళంతా కూడా ఎట్టున్నారో తెలియదు. నారా చంద్రబాబు నాయుడు గారికి మేము మీ పార్టీలో వస్తామంటే ఇట్లాంటి వాళ్ళకి మేము కూడా ఒకటి అడుగుతున్నాం, బాబు గారు ఇట్లాంటి దళితులకి మీరు తీసుకోబాకండి, దగ్గరికి కూడా రానివ్వకండి. మీ అంట మేము 75 లక్షల మంది కార్యకర్తలు మేము ఉన్నాము, ఒక సైనికుల్లాగా పనిచేసే వాళ్ళు మేము ఉన్నాం కాబట్టి మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత మా మీద ఉంది. కాబట్టి మీకు సీఎంగా గెలిపించుకునే బాధ్యత అందరి కార్యకర్తల మీద ఉంది. ప్రజలంతా కూడా ఇలా సామాన్యమైన ప్రజలంతా కూడా మిమ్మల్ని కోరుకుంటున్నారు. చంద్రన్న నీ రాకడ ఎప్పుడన్నా అని మిమ్మల్ని కోరుకుంటున్నారు. ఇట్లాంటి విషయాల్లో మీరు అడుగు పెట్టబాకండి. మీకు ఎవరు ఫోన్ చేసినా కూడా డోంట్ డిస్టర్బ్ అని ఫోన్ పెట్టేసండి చంద్రబాబు నాయుడు గారు అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాం. అంటే బాబుని నమ్మితే చంద్రముఖిని మళ్ళీ ఇంటికి తెచ్చి పెట్టుకున్నట్టే అన్నట్టుగా కూడా ఈ రోజున చంద్రముఖికి ఒక స్పెసిఫిక్ అర్థాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సృష్టిస్తున్నారు. అంటే ఏంటి, బాబుకు ఓటేస్తే చంద్రముఖి వచ్చేసినట్టే అందరి ఇళ్లలోకి. ఈ సైకోకి జగన్ ఓటేసి సైకో పాలన తెచ్చుకున్నాం. 5 సంవత్సరాల నుంచి పడే బాధలు ఇవాళ పోలీసు వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు, ఇవాళ ఉద్యోగస్తులు చెప్పుకోలేకపోతున్నారు, ఇవాళ టీచర్స్ చెప్పుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఈడు అహంకారము 60 రోజులు ఉంది కాబట్టి 60 రోజులు ఈడు గొంటలో బూట్ చేద్దాము, అప్పుడు దాకా నోరు కళ్ళిచ్చవద్దని చెప్పేసి ప్రజలంతా కూడా చూస్తున్నారు. చంద్రముఖి చంద్రబాబు నాయుడు కాదు, సింహం. అది సింహం. ఏంటంటే సింహం ఆ కుర్చీలో కూర్చుంటేనే దానికి అందం. సైకోని తీసుకొచ్చి కూర్చోబెట్టాం కాబట్టి ఆంధ్ర రాష్ట్రం అంతా చీకటి పడిపోయింది కాబట్టి ఇవాళ నిన్ను తరమటానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. మేమే కాదు, ప్రజలంటే 5 కోట్ల మంది ప్రజల్లో ఉన్న ప్రజలు కూడా ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, ఇవాళ స్కూల్ మన టీచర్స్ ఉన్నారు, ఇవాళ గవర్నమెంట్ ఎంప్లాయీస్లు ఉన్నారు. నీకు అందరూ కూడా లాస్ట్కి సచివాలయం ఉద్యోగస్తులతో సహా నీకు తరిమి కొడటానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే నువ్వు ఎన్ని రకాలు పాటలు పడుతున్నావో, రకరకాలు కూడా గ్యామ్లింగ్ ఆడతావు. నీ జోలి ఆట ఆడే ఆట అందరికి కూడా ప్రజలందరికీ తెలుసు. నిన్ను ఎవరు నమ్మటానికి లేదు. నీకు చీపుర్లతో చాటలతో కొట్టేసి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని నుంచి పంపడానికి సిద్ధమైపోయారు. రాజధాని ఫైల్స్ ఆపేశారు కదా, ఎలా ఉంది? ముందు రాజధాని ఫైల్ అంటే రాజధాని అని చెప్పడం నేర్చుకోమని చెప్పండి సైకో జగన్మోహన్ రెడ్డికి. అప్పుడు ఆయనకు అర్థమైంది రాజధాని అంటే తెలియని వాడికి రాజధాని గురించి ఏం తెలుసండి. తను ఎక్కడో ఆ బిల్డింగ్ వైజాగ్ అన్నాడు, ఆ వైజాగ్ నుంచి ప్రజలంతా ఈయనకి తరవేస్తున్నారు. రిషికొండకి దగ్గర కాదు, రిషికొండ దగ్గర కూడా రానికుండా ఈయనకి తరుముతున్నారంటే ఈ సైకోగాడు మమ్మల్ని ఇక్కడ మింగటానికి వస్తున్నాడు, అక్కడ మింగేసాడు, ఇక్కడ మింగటానికి వస్తున్నాడు కాబట్టి వీడికి తరవేసేయండి అంటే ఎవరు కూడా ఈయనకి రానివరు. ఇట్లాంటి సైకో ముఖ్యమంత్రికి ఈయన హైదరాబాద్ వెళ్తానికి కూడా లేదు. ఎందుకంటే అక్కడ సైకో పనులు కొన్ని చేస్తున్నాడు కాబట్టి, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈయన ఇటు తరుముతారు. రెండోది చెన్నై కూడా రానివ్వరు. ఇటు వెళ్తే కర్ణాటకలో వెళ్తే వెళ్ళొచ్చేమో, మరి ఏం చేస్తాడో తెలియదు. ఇట్లాంటి ముఖ్యమంత్రికి చెప్పు దెబ్బలు చేటదెబ్బలు కొడటానికి సిద్ధంగా అయిపోయారు.